గత 6 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదిత ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతంగా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలస్యమైందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరించడం లేదన్నారు. ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అయినా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉప్పల్ అభివృద్ధి కొరకు 600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవైపున కేంద్రం 600 కోట్ల రూపాయలు నిధులిస్తే ఈ జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ట్రీట్ లైట్, ఒక సివర్ లైన్, ఒక వాటర్ లైన్, ఒక అక్విజిషన్ కి 6 ఏళ్లు పట్టింది అంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహాయం నిరాకరణ చేస్తా ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి గడ్కరీ గారు 5వ తారీఖు నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, కాంట్రాక్టర్ని కూడా దారిలో పెట్టాలని, ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది.